క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, రచయిత్రి, కవయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం మూక పంచశతిలో శ్లోకాలను వివరిస్తున్నారు కదండి. అసలు శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఆ వివరణ ఇంకా చాలా అద్భుతంగా ఉందండి. అమ్మవారి కరుణ మన మీద తప్పకుండా పడుతుందని చాలా విశ్వాసంగా భావిస్తున్నానండి. మీరు చెప్తున్నటువంటి విశ్వాసము అది ఎలా చెప్పాలంటే వ్యాప్తి చెందిన విషయమే. ఎందుకంటే విశ్వాసం అనేది అమ్మవారి భక్తులందరికీ కూడా వెంటనే అలా నమ్మకం కుదిరిపోతుందండి. ఎందుకంటే అమ్మవారి గురించి చదువుకున్నా, విన్నా, ఒక పూజ చేసినా ఆవిడ సంకేతాలు చాలా తొందరగా పంపిస్తుంది. ఎందుకంటే మనం రెండు విషయాలు తెలుసు. లలితా సహస్రంలోనేమో ధ్యాన శ్లోకంలో అరుణాం కరుణాతరంగితాక్షి అని చెప్పుకున్నాం. ఆవిడ కన్నుల్లో కరుణే ఉంటుంది అన్నాం. ఇంకా మూక పంచశతికి వచ్చేసరికి కరుణే ఆవిడ అన్నాం. కరుణే ఒక మానవ రూపం ధరిస్తే, అంటే ఒక దేవతా రూపం ధరిస్తే, కరుణ ఒక దేవతా రూపం ధరిస్తే ఎలా ఉంటుందో ఆవిడే కంచి కామాక్షి అని చెప్పుకున్నాం. ఇందాక శ్లోకంలో కూడా, దీనికి ముందున్న శ్లోకంలో కూడా మనం కరుణ అనేది ఒక మొగ్గలాగా ఉంటే ఆ మొగ్గ చివర ఉన్న కనుకొలుకుల్లోంచి ఆవిడ కరుణ అలా దృష్టిపాతంగా కురిపిస్తుందని కూడా చెప్పుకున్నాం. అవునండి. సో ఇంత కరుణామూర్తి అయినటువంటి అమ్మవారు ఏ చిన్నగా ఆవిడ నామం ఓం శ్రీమాత్రే నమః అనుకున్నా చాలు, చక్కగా కుంకుమ పూజ చేసుకున్నా చాలు, ఆవిడ గుడికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకున్నా చాలు, ఒక నామాన్ని పారాయణ చేసినా చాలు, ఏది ఎవరికి వీలుంటే అలా చేస్తే ఆవిడ వెంటనే తన సంకేతాలను పంపిస్తుంది వాళ్ళ దగ్గరికి. వాళ్ళకి ఇంకొక రోజు కూడా, రేపు కూడా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం అనిపిస్తుంది. నామపారాయణ చేసే వాళ్ళకి ఇవాళ చాలా హాయిగా గడిచింది, రేపు కూడా అమ్మవారి నామపారాయణ చేద్దాం అనిపిస్తుంది. ఆ సంకేతము ఆవిడ ఎలా పంపిస్తుంది అంటేనండి, అమ్మవారు మనం మనసా వాచా కర్మణ ఆ శ్రీమాతని నమ్ముకోవాలే కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా శ్రీమాత అని పిలిచినా చాలు, ఆవిడ ఆ సంకేతాలని మనకి నిర్విరామంగా మన మీద పంపిస్తూనే ఉంటుంది. ఆ రోజు రోజుకి లలితా సహస్రం మీద, లలితాదేవి మీద భక్తులు పెరుగుతున్న కారణమే ఇది. ఒక్కసారి అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా సేవిస్తే ఆవిడ తన కరుణా తరంగాలని సంకేత రూపంలో పంపిస్తూనే ఉంటుంది. ఆ ఆకర్షణకి లోనవుతారనమాట. రేపు కూడా ఈ పని చేద్దాం, ఇవాళ ఇంత హాయిగా ఉంది కదా అంటే ఒక్కసారి ఆవిడని ఏ రూపంలో తలిచినా ఆవిడ ఒక శక్తి రూపంలో మనని లాక్కొని తన దగ్గరే పెట్టుకుంటుంది. మన సదాశివ కుటుంబం సభ్యులు రాస్తున్నారండి, కామెంట్లు పెడుతున్నారు, ఎప్పుడు వీడియో వస్తుందా, ఎప్పుడు అమ్మవారి గురించి విందామా అని తహతహలాడుతున్నారంట. అవునండి. మన దేశంలోనే కాదు, విదేశంలో ఉన్నవారు కూడా నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా, వీడియో చూద్దామా, విందామా అని. అసలు మాకు ఆ వీడియో చూడందే గడవట్లేదండి. అమ్మవారి గురించి వినందే అసలు మాకు ప్రయాణం సాగట్లేదండి, జీవనం అంటున్నారు చాలామంది. అండి మాకు నిద్ర పట్టట్లేదు మీరు నామం పంపించబోతే అంటున్నారు. ఎంత నిజంగానండి, మన సభ్యులు మనం ఎంత పుణ్యం చేసుకున్నామో ఆమె కరుణా కటాక్షాలు మన మీద ఉన్నందుకు. అంతే కదండి, చాలా సంతోషం అండి. అది కూడా ఆమె యోగంలో ఇస్తేనే కదా మనం వినేది. అంతే కదండి, ఒక మంచి పని మనం చేయగలుగుతున్నాం అంటే ఆ శక్తి ఆవిడిచ్చిందేగా, లేకపోతే మన దగ్గరే ఉంది. ఒక వినాలన్నా, చదవాలన్నా, ఒక కీర్తన చేయాలన్నా యోగం ఉండాలి కదండి. యోగంలో ఉంటేనే కదా. అంటే ఆమె మన మీద ఆమె యోగం ఎంత ఉందో చూడండి. ఆవిడ యొక్క కరుణ మన మీద అంతసేపు ఉండబట్టే, అంతగా ఉండబట్టే మనం దాదాపు ఒక 10 నెలల బట్టి అండి అమ్మవారి సేవ మనం నిర్విరామంగా చేస్తూనే ఉన్నాం. కిందటి మేలో మొదలు పెట్టాం మనం, 25 మేలో మొదలు పెట్టాం. అలా 10 నెలల బట్టి నిర్విరామంగా మనం అమ్మవారి ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం. ఆవిడ మన మీద అనుగ్రహం చూపిస్తూనే ఉందండి, ప్రత్యక్షంగా చూపిస్తుందండి, ప్రత్యక్షంగా చూపిస్తుంది. శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు మనం 13వ శ్లోకానికి వచ్చామండి. 13వ శ్లోకానికి వచ్చాం. 13వ శ్లోకంలో మన మూక కవి వారు మనకి ఎటువంటి మహిమ చూపిస్తున్నారో చూద్దాం. ఆమ్ర తరుమూల వసతే ఆదిమ పురుషస్య నయన పీయూషం ఆరబ్ధ యవనోత్సవ ఆమ్నాయ రహస్యం అంతరం అవలంబే. అన్ని పదాలు చూడండి, ఇక్కడ ఆతో మొదలుపెట్టారు, ఆతో పూర్తి చేశారు. ఒక్కసారి మళ్ళీ శ్లోకం చదవండి. ఆమ్ర తరుమూల వసతే, ఆతో మొదలుపెట్టాడు చూడండి. ఆమ్ర తరుమూల వసతే,
ఆమ్ర వృక్షం అంటే మామిడి చెట్టే. ఆమ్ర వృక్షం యొక్క మూలంలో నివసించిన వాడు ఎవరయ్యా అంటే ఆదిమ పురుషస్య. ఆదిమ పురుషుడు ఎవరు మనకి? శివుడు. పీయూషం, అది కూడా ఏంటి? నయన పీయూషం. పీయూష వర్షై అంటారు కదండి. పీయూష వర్షం, అలా అమృత వర్షం కురుస్తున్నట్టు. ఆరబ్ధ యవ్వనోత్సవ ఆమ్నాయ, అన్ని అకారంతోనే మరి. ఆరబ్ధ యవ్వనోత్సవ ఆమ్నాయ, మొట్టమొదటి ఆమ్ర తరుమూల వసతే ఆదిమ పురుషస్య నయన పీయూషం ఆరబ్ధ యవ్వనోత్సవ ఆమ్నాయ రహస్యం అంతరం అవలంబే. అకారాన్ని 5 సార్లు వాడాడు. అకారాన్ని కవి ఎంత చమత్కారం అండి. అదే మరి. అకారాన్ని అంటే అంటే మూల పురుషుడు అని చెప్తున్నాడు కనుక, ఆదిమ పురుషుడు అంటున్నాడు కనుక, మనకి ఆది కూడా అక్షరాల్లో అకారమే కదండి. అకారమేగా మనకి అక్షరమాలలో అకారమే ఆది. అందుకనే ఆదిమ పురుషుడు అని కూడా చెప్తున్నాడు ఇక్కడ. అకారము ఫస్ట్ ఏం చెప్పాడు? ఆమ్ర తరుమూల వసతే, మామిడి చెట్టు మూల నివసించేటువంటి ఆదిమ పురుషస్య, ఆదిమ పురుషుడైనటువంటి ఆ మహాశివుడి యొక్క నేత్రపీయూషే, నేత్రవుల యొక్క అమృత వర్షము, అమృతధార ఎవరయ్యా అంటే యవ్వనారబ్ధ, అంటే ఆరబ్ధ యవ్వనోత్సవం, అప్పుడే యవ్వనం ఆరంభించినటువంటి శరీరము కల ఆ పార్వతీదేవి, ఆ కామాక్షిదేవి ఎలా ఉందిట? ఎలా అంటే ఈయన కన్నుల్లో ఉండేటువంటి కురుస్తున్నటువంటి ఆ అమృతానికి కారకురాలు ఎవరంటే అప్పుడే యవ్వనారంభంలో అందంగా తయారవుతున్నటువంటి ఆ కామాక్షిదేవి. అటువంటి కామాక్షిదేవిని నేను దర్శించాడు. చూడండి, ఇంత మునిపేమో కరుణని దృష్టిపాతంగా కురిపిస్తున్న కామాక్షిదేవిని చూశాడు ఆయన. ఇప్పుడు చిన్న టీనేజర్ అంటూ ఉంటారు, మనకి షోడశప్రాయం అంటూ ఉంటారు, టీనేజ్ గర్ల్స్ అంటూ ఉంటారు. అప్పుడే యవ్వనం ప్రారంభమయ్యి నూతన యవ్వనంతో మిసమిసలాడుతున్నటువంటి కన్యలు ఎంత అందంగా ఉంటారో అమ్మవారు కూడా అలా కనిపించింది ఆయనకి. అందుకని ఆరబ్ధ యవ్వనోత్సవ, యవ్వనం ఆరంభమవుతున్నటువంటి ఆ కామాక్షిదేవిని ఎలా చూశాడంటే అప్పుడే యవ్వనోత్సాహం ఆరంభమైనటువంటి కామాక్షిదేవి యొక్క సౌందర్యం ఎలా ఉంది అంటే ఆ వేదాలు ఎంతో గుహ్యమైనవి, అంటే వాటిని పట్టుకోవడం చాలా కష్టం. గుహ్యం అంటే వేదాలను ఎవరు పట్టుకోలేరు, వేదాలు కూడా పట్టుకోలేనటువంటిది శ్రీమాత. అసలు వేదాలు కూడా పట్టుకోలేదు, వేదాలకు కూడా తెల్లమొహం వేసినాయట. 4 వేదాలు కలిసి అమ్మవారి యొక్క ఆ శక్తి ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నించినాయట. ఒక్క వేదాన్ని కూడా మాకు చేత కాదని సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం కూడా చాలా ప్రయత్నించిందట. నేను అవన్నీ యజ్ఞయాగాదులు కదా అని, యజుర్వేదానికి కూడా సాధ్యం కాల. అథర్వణం అసలే సాధ్యం కాక నేలబడింది. అందుకని 4 వేదాలకి కూడా చిక్కనటువంటి ఒక గుహ్యమైన గుహాంబ ఆవిడ. గుహుడు అంటే మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ, గుహుడికి అంబ. గురుగుహ జనని, గురు కళ్యాణ, కుంజరి జనని కామాక్షి. ఆవిడని వేదాలు కూడా పట్టుకోలేకపోయినాయి. కానీ ఇక్కడ వేదం ఎందుకు చెప్తున్నానంటే గుహ్యమైన వేదము యొక్క లోపల భాగాన్ని నేను పట్టుకొని ఉంటాను. ఎలా పట్టుకొని ఉంటాను అంటే ఈ శివపార్వతుల యొక్క యవ్వన ఆరంభ దశని చూస్తూ ఆదిమ పురుషుడైనటువంటి ఏకామ్రేశ్వరుడి యొక్క పీయూషామృతం, అంటే నయన పీయూషం, అంటే శివుడి యొక్క నయనాల్లో ఉండేటువంటి అమృతము అయినటువంటి కామాక్షిదేవి ఎలా ఉందయ్యా అంటే నూతన యవ్వనంతో నవనవలాడిపోతూ ఉంది. అటువంటి ఆ శివపార్వతులని గుహ్యమైన వేదాన్ని ఎలా పట్టుకుంటారో అలా నేను పట్టుకుని అలా చూస్తాను అంటున్నాడు ఆయన. అంటే ఆమ్నాయ రహస్యం అంతరం అవలంబే, నేను వేదగుహ్యం లోపల దాన్ని పట్టుకొని ఉంటానంటే ఆయన ఉద్దేశం ఏంటంటే గుహ్యమైన వేదాన్ని లోపల పట్టుకొని నేను ఉంటాను అంటే శివపార్వతుల యొక్క, అంటే శక్తి శివుడు కదండి, శివశక్తులు ఇద్దరు ఇక్కడ కలిసి ఉన్నారు. ఎందుకని? ఇతను ఏకామ్రేశ్వరుడు, ఎందుకంటే ఆమ్ర వృక్షం యొక్క మూల నివాసి ఆదిమ పురుషుడు. ముందు శివుడిని చెప్పారు, ఆయన మామిడి చెట్టు మూల యందు నివసించేవాడు,
పారిజాతం చెట్టు కింద మనకి హనుమంతుడిని చెప్తారు, పారుజాత తరిమూల వాచనం అవును. అలా చెప్తారు. అలాగే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క దేవత ఉన్నది మనకి. ఇక్కడ మామిడి చెట్టు మూల ఉన్నవాడు, ఎందుకంటే ఈవిడ సూది మనం నుంచని చేసింది మామిడి చెట్టు కింద. అవునండి, మాగాడి మాగాడి చెన్నైలో. చెన్నై అటువంటి వృక్షం కింద ఈవిడ తపస్సు చేసింది కనుక ఏకామ్రేశ్వరుడు అయ్యాడు ఆయన. ఏకామ్రేశ్వరుడు, ఆమ్రం అంటే మామిడి చెట్టు. సో ఏకామ్రేశ్వరుడికి ఈవిడ భార్య అయింది. ఈ ఎలా ఉందయ్యా అంటే ఈవిడ నూతన యవ్వనోత్సవ ఆరంభంలో ఉంది. అంటే యవ్వనం అప్పుడే పొడసూపుతున్నటువంటి కన్య యొక్క నవనవ యవ్వనోత్సాహం ఎలా ఉంటుందో కామాక్షిదేవి అలా ఉంది. అలా ఉన్న కామాక్షిదేవి అంటే అంత అందంగా యవ్వనంలో మెరిసిపోతున్నటువంటి కామాక్షిని చూడంగానే శివుడి కన్నుల్లో ఒక అమృతం కురిచిందట. అమృతమే కురిసింది. అందుకని నయన పీయూష అన్నాడు. ఆయన కన్నుల్లో ఉన్నటువంటి అమృతధార ఎవరయ్యా అంటే నవయవ్వనంలో ఉన్నటువంటి కామాక్షిదేవిట. అందుకని నవయవ్వనంలో ఉన్నటువంటి కామాక్షిదేవి మామిడి చెట్టు మూల నివాసంగా ఉంటున్నటువంటి ఏకామ్రేశ్వరుడు యొక్క నయనాలకి అమృతధార అయింది. అటువంటి శివ పార్వతులని గుహ్యమైన వేదం ఎలా పట్టుకుంటారో నేను అలా పట్టుకుంటానంటాడు. అంటే వేదం గుహ్యమే, ఎవరు పట్టుకోలేరు దాన్ని. కానీ ఈయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఆ వేద గుహ్యముకి ఒక హృదయం ఉంటుంది. అంటే వేదగుహ్యం అంటే గుహ, అది చాలా లోపలికి చొచ్చుకుపోలేని దాన్ని గుహ్యం అంటారు. గుహ్యం అంటే చాలా దట్టమైన అడవి ఉందనుకోండి, లోపలికి చొచ్చుకుపోలేరు. అలాగే వేదాల లోపలికి కూడా చొచ్చుకుపోలేరు. అలా వేదాలలో చొచ్చుకుపోలేనటువంటి వేదాల హృదయాన్ని నేను పట్టుకొని వీళ్ళిద్దరిని కూడా సేవించుకుంటాను అంటున్నాడు. అంటే వేదాంతర్భాగాన్ని ఎవరు పట్టుకోలేరు, శివపార్వతులను కూడా ఎవరు తెలుసుకోలేరు. వాళ్ళ యొక్క శక్తి అంత అద్భుతమైనది అని చెప్తున్నాడు. ఆ రకంగా ఇక్కడ మనకి ఈ ఆమ్రతరు మూల వాసన ఇవన్నీ అకారంతో చెప్పినటువంటి ఈ నాలుగిటికి ఏంటంటే, ఇది మనకి 500 శ్లోకాలు రాశాడండి ఈయన. 500 శ్లోకాల్లో ఇది మొదటి 100లో ఆర్యా శతకం మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ మొదటి ఆర్యా శతకంలో నేను ఆవిడని స్తుతిస్తూ మిగతా 400 శ్లోకాలు 4 వేదాలలాగా నేను పట్టుకుంటానని చెప్తున్నాడు. అది 400 శ్లోకాలు రాస్తున్నాడు ఆయన. అప్పుడు అనుకో ఈ 400 శ్లోకాల్లో శివపార్వతుల్ని పట్టుకుంటా. ఎందుకని? వేద గుహ్యానికి ఒక హృదయం ఉంది, దాన్ని నేను ఎలా పట్టుకుంటున్నానో ఈ మొదటి 100లో అలా పట్టుకొని మిగతా 400 శ్లోకాలతో శివపార్వతుల్ని నేను పట్టుకోగలుగుతాను 4 శతకాల్లో 400 పద్యాల్లో అని చెప్తున్నాడు. ఎంత అద్భుతం అండి, చాలా అద్భుతం. అందుకని ఇక్కడ ఈయన ఇలా చెప్పిన దీంట్లో ఏంటంటే, మామూలుగా కావ్యపరంగా ఆయన యొక్క నయనామృతం, ఆయన నయన పీయూషం అమ్మవారని చెప్పినప్పటికీ చివరి ఆమ్నాయ రహస్యం అంతరం అవలంబే దీంట్లో శ్లోకం అంతా కూడా ఇది ఉంది. ఎందుకంటే ఈ మొదటి 100 శ్లోకాల్లో చెప్తున్నటువంటి 13వ శ్లోకం ద్వారా ఆయన మిగతా 400 శ్లోకాల్లో ఉన్నటువంటి 4 వేదాల అంతఃహృదయం, అంటే లోపల అంతఃహృదయం అంటారు కదా, అంతఃపురంలాగా ఆ లోపల ఉన్నటువంటి అంతరాత్మను ఆయన పట్టుకోగలుగుతాడు. వేదాత్మలు కొన్ని ఉంటాయి కదా, ఆ వేదాత్మలను ఆయన పట్టుకోగలుగుతున్నాడు. ఎలా? శివపార్వతుల యొక్క సహాయంతో. ఆ రకంగా చెప్పాడు. అద్భుతంగా వర్ణించారండి, చాలా అద్భుతంగా ఉంది. ఆమ్నాయ రహస్యం అంతరం అవలంబే అనేది ఈ శ్లోకానికి విశ్వాసం ఆయన అంత గొప్పగా ఉంది. అమ్మవారు ఎదురుకుండా దర్శనం ఇచ్చాక ఆయనకు ఆత్మవిశ్వాసం ఏంటి? అసలుకి అమ్మవారిని అంత దర్శించుకొని అంత వర్ణించుకుంటున్నాడంటే ఆయన జన్మ ఇంకేముందండి అసలుకి. శ్రీమాత్రే నమః. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన సదాశివ కుటుంబంలో మన సిస్టమ్ ఎన్నిక చేసిన వారి పేరు చదువుదాము. పావని గుర్రం ఖమ్మం. పావని గారు, మీరు చాలా అదృష్టవంతులు. మీకు అమ్మవారి పుస్తకము, కామాక్షి దీపము వస్తుంది. మీరు చక్కగా ఆనందంగా ఉత్సవంతో అమ్మవారిని అందుకోండి. మాకు మంచి వీడియో తీసి పెట్టండి. అందరికీ, మన కుటుంబ సభ్యులందరూ చూసి సంతోషిస్తారు. ప్రతి నెల పౌర్ణమికి ఒక్కొక్క సభ్యులకి మన సిస్టమ్ ఎన్నిక చేసిన వారికి అమ్మవారి గురించి శ్రద్ధగా భక్తిగా విని వీడియోలు పెట్టి అమ్మవారికి నమస్కార ముద్ర ఒక లైక్ చేసి మీరు కామెంట్ పెట్టండి. మీకు తప్పకుండా
పుస్తకము, కామాక్షి దీపము, పసుపు కుంకాలు అందుకుంటారు. శ్రీమాత్రే నమః.